మినిస్టర్ అమిత్ షా గారు నేషనల్ టర్మరిక్ బోర్డ్ని ఇనాగరేట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ ఇన్ తెలంగాణలో లొకేట్ అయి ఉంది. అందుకే నిజామాబాద్ని టర్మరిక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది స్పెషలైజ్డ్ స్టాట్యుటరీ బాడీ టు ప్రమోట్ అండ్ సపోర్ట్ టర్మరిక్ ప్రొడక్షన్ టు ఎక్స్పోర్ట్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే GI ట్యాగ్ టర్మరిక్ని ప్రమోట్ చేయడం అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో టర్మరిక్ని ట్రేడ్ అయ్యేలాగా చూడడం, ఎక్స్పోర్ట్ అయ్యేలాగా చూడడం అండ్ టర్మరిక్ మెడిసినల్ వాల్యూస్ని కానీ ప్రాపర్టీస్ని కానీ గ్లోబల్ లెవెల్లో అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, కోఆపరేషన్ అండ్ ఫార్మాక్యూటికల్స్. ఈ మినిస్ట్రీస్ వీటిని ఆపరేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో టర్మరిక్ని గోల్డెన్ స్పైస్ అని కూడా పిలుస్తారు. దీన్ని మెడిసినల్ ప్రాపర్టీస్గా కానీ, డైయింగ్ పర్పస్ కానీ, కులినరీ అంటే ఫుడ్ పర్పస్లో వీటిని యూస్ చేస్తారు. దీని యొక్క క్లైమాటిక్ కండిషన్స్ చూస్తే ఇది ట్రాపికల్ క్రాప్. 20 to 30 degrees టెంపరేచర్లో దీన్ని గ్రో చేయొచ్చు అండ్ హై యాన్యువల్ రైన్ఫాల్ కూడా ఉండాలి. సో దీన్ని వెల్ డ్రైన్డ్ లూమీ సాయిల్స్లో దీన్ని గ్రో చేస్తారనమాట. బోత్ రైన్ ఫెడ్ అండ్ ఇరిగేటెడ్ ఏరియాస్లో దీని యొక్క కల్టివేషన్ అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఇండియాలో ఏ స్టేట్స్ ఎక్కువగా టర్మరిక్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ 6 ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మేఘాలయ. ఈ 6 స్టేట్స్ వచ్చేసి మేజర్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. సో ఓవరాల్గా ఇండియాలో దీని ప్రొడక్షన్ ఎంత ఉంది, ఏరియా ఎంత ఉందో చూద్దాం. ఏరియా అండర్ కల్టివేషన్ 3.24 lakh hectaresలో దీన్ని కల్టివేట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ 11.61 lakh tons. ఎక్స్పోర్ట్ 1.53 lakh tons. ఎంత? $207 million ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ టార్గెట్ ఎంత అంటే 2030 లోపు $1 billion మనం ఎర్న్ చేయాలన్నమాట టర్మరిక్ ఎక్స్పోర్ట్ ద్వారా. మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ బంగ్లాదేశ్, UAE, USA అండ్ మలేషియా. ఈ కంట్రీస్కి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే 70% ఆఫ్ టర్మరిక్ అనేది ఇండియా నుంచే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం.